జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వికాస్ గాడు ఎంత వెదవో అమ్మా నాన్నలకు తెలియక నిహారిక వేసిన స్కెచ్లో ఇరుక్కుపోయారు. ఆ వికాస్ గాడు రాని చెప్తా. నిజంగా వాడు అవనికి రింగ్ తొడిగే పరిస్థితే గనకొస్తే వాడి గురించి బయట పెట్టేస్తా. వికాస్కి మరోసారి ఫోన్ చేయండి. చేస్తూనే ఉన్నాం అత్తయ్య. కాల్ కలుస్తుంది, వెంటనే కట్ అయిపోతుంది. అవని ఫోన్ చేస్తే రానని చెప్పావంట కదమ్మా. ఏదో పనుందన్నావంట కదా. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఈ ఇంట్లోకొచ్చాడు. వాణ్ణి పట్టుకుందామని వచ్చాను. విధవ? ఎవరతను? అంత మంచిగా సంబోధించావు. కొన్ని రోజుల క్రితం ఒక తాగుబోతు విధవ నన్ను కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య ఉండగా వదిలేసి వెళ్ళిపోయాడు. మానవత్వం లేని వెధవా. ఆ తర్వాత మరోసారి రోడ్డు మీద కనిపించాడు. 4 తిట్టాను. నిర్దాక్షిణ్యంగా తోసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కంట పడతాడా అని చూశాను. ఈ రోజు కనిపించాడు. కుక్కని తరిమినట్టు తరిమాను. తప్పించుకుని పారిపోయి వచ్చి మీ ఇంట్లోకి దూరాడు. మన వికాస్ గాడైతే కాదు కదా. అదే అర్థం కావడం లేదు, కానీ ఇంచుమించు వాడే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాదేంటి? లోపలికి ఎవరూ రాలేదమ్మా. మీ ఇంటి గేట్ దాటుకొని రావడం నేను చూశాను. నాకు తెలిసి ప్రపంచంలో వాడంత నీచుడు నికృష్టుడు మరొకడుండడు. వాణ్ణి ఏ తల్లి కన్నతో గాని అలాంటి దరిద్రుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకోకుండా వెళ్ళకూడదు. అయినా నేను దానికి భయపడి పారిపోవడం ఏంటి? అలాంటి వాడిని వదలకూడదమ్మా. నీ దగ్గర వాడి ఫోటో ఏదైనా ఉందా? మా దగ్గర మీలాంటి కాస్ట్లీ ఫోన్స్ ఉండవు కదా, అలాంటి వెధవలు కనిపించగానే ఫోటోలు తీయడానికి. ఈరోజు ఏం జరిగితే అది జరగని, వెనకడుగు వేయకూడదు. నేను వాణ్ణి ఎంత మందిలో ఉన్నా గుర్తుపడతాను. మనిషి 100కి 1000కి మర్డర్లు చేసిన వాడిలా ఉన్నాడు. అమ్మా సుజాత, ఎటు వచ్చావు? ఒక ముఖ్యమైన కార్యక్రమం చూసి వెళ్దూగని ఉండమ్మా. మీ పెళ్లి రోజు ఘట్టాన్ని చూసే అంత సరదా నాకేమీ లేదు. మా పెళ్లి రోజు ఘట్టం కాదమ్మా, అవని పెళ్లికి సంబంధించిన మొదటి ఘట్టం. ఏమంటున్నారు? అవని పెళ్లికి సంబంధించిన ఘట్టం ఏంటి? అక్క, అదేం లేదు. నువ్విప్పుడు బయలుదేరు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? అవన్నీ వికాస్లు రింగులు మార్చుకునే ఫంక్షన్ ఏర్పాటు చేశాం. రింగులు మార్పించే కార్యక్రమమా? అవునమ్మా, ఈరోజు మంచి రోజు కదా అని ఏర్పాటు చేశాం. దీంతో అవని పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు అవుతుంది. అవని ఒప్పుకుందా?
అవనికి తెలియకుండా అరేంజ్ చేశారు. తెలియకుండా చేశారు అన్నా, మరి తెలిసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఆడదానిలా చేతులకి గాజులు తొడుక్కొని కూర్చున్నావా? అక్క ఏంట మాటలు? ఏయ్, మా కాబోయే అల్లుడి గారిని పట్టుకొని అంతేత్ మాటలంటావేంటి? నా మనసు మండితే ఎవరినైనా అంటాను, ఎన్నైనా అంటాను, ఎంత మాటలైనా అంటాను. అడగడానికి మధ్యలో నువ్వెవరివి? చూడండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. కూతుర్ని సరిగ్గా పెంచడం చేతకాని వాడివి, పెళ్ళాం చాటు మొగుడివి, నీకు మర్యాద ఇచ్చేదేంటి? సుజాత, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడు. మాతో సంబంధం కలుపుకున్నవారు, తమ కూతురితో నా కొడుకు నిశ్చితార్థం చేసుకున్నవారు. అలాంటి వాళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అక్కను నేనుండగా నాతో మాట కూడా చెప్పకుండా, నన్ను సంప్రదించకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు మీరెలా తీసుకుంటారు? అంత మీ ఇష్టమేనా? ఆపేయండి, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చెల్లికి పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇలా వదిలేస్తావు? మేం మంచి సంబంధం చూసి చేద్దాం అనుకుంటే ఎందుకు వద్దంటున్నావు? నా చెల్లి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ నాకు మాత్రమే ఉంది. అక్కైనా అమ్మైనా అన్ని నా చెల్లికి చిన్నప్పటి నుంచి నేనే. మీరేదో మధ్యలో వచ్చి అధికారాల్ని ప్రదర్శించకండి. ఏంటండి ఈ మనిషి ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఇలా మాట్లాడుతుంది? నేను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. అక్క నువ్వాగు. అత్తయ్య మావయ్య నా మంచి గురించి ఆలోచించి చేస్తున్నారు. నువ్వేం మాట్లాడకుండా బయటికి నడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇందులో మంచే ఉంది. అక్క నువ్వెళ్ళరా, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.